వయోధికులైన తల్లిదండ్రుల బాధ్యతలను విస్మరించే కుమారుడు కుమార్తెలకు కన్నవారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిడ్డల నిరాధారణకు గురయ్యే అమ్మా నాన్నలకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని తెలిపింది. ఈ చట్టం ప్రకారం సత్వర విచారణ జరిపి తల్లిదండ్రులకు వారి ఆస్తులను తిరిగిప్పించే అధికారం ట్రైబ్యునల్కు ఉందని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మొహతాలా ధర్మాసనం తీర్పు వెలువరించింది. తమ ఆస్తిని సొంతం చేసుకున్న కుమారుడు పోషణను విస్మరించడమే కాకుండా ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో మధ్యప్రదేశ్ కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఆస్తిని 80 ఏళ్ల తండ్రికి అప్పగించాలని న్యాయస్థానం కుమారుడిని ఆదేశించింది. తనయుడు కూడా వయోధికుడయ్యాడని ఆ ఆస్తిని ఖాళీ చేయాలనడం సరికాదంటూ అతనికి అనుకూలంగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివాదం కోర్టుకు చేరే నాటికి కుమారుడి వయసు 59 ఏళ్లనన్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.